కేఎస్ ప్రసాద్ గారు, ఒక పత్రికలో వచ్చిన సారాంశం ఏంటంటే, కూటమి ఎమ్మెల్యేలు బరి తెగిస్తున్నారు, వసూలకు పాల్పడుతున్నారు, జగన్ హయాంలో అవలంబించిన ధోరణినే ఇప్పుడు ఎమ్మెల్యేలు పాటిస్తున్నారని చెప్పేసి కూడా ఒక పత్రికలో వచ్చిన సారాంశం. ఏం చెప్తారు సార్? నిజంగా ఎమ్మెల్యేలు బరి తెగిస్తున్నారా? నువ్వే బరి తెగించగలేంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు బరి తెగించారంటే అందులో నువ్వెందుకు ఆశ్చర్యపడుతున్నావు? ఎన్ని బరి తెగించిన వార్తలు రాస్తున్నావు, నోరిపితే అబద్ధాలతో డిబేట్లు పెడుతున్నావు, నోరిపితే అబద్ధాలతో వార్తలు చెప్తున్నావు. నువ్వే అంత బరి తెగిస్తే మరి ప్రజాప్రతినిధులు బరి తెగించారు అంటే గత ప్రభుత్వం ఒక పాత క్రియేట్ చేస్తే ఆ పాతలో వెళ్తున్న వాళ్ళ గురించి చేతామని ఇవ్వడానికి నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే దాని గురించి మాట్లాడచ్చు. పేరు రాయవు, పేరు రాస్తే అంశం రాయవు, అంశం రాస్తే పేరు రాయవు. పలానోడ టా అని టాగునింతంత కన్ఫైన్ అయ్యే వార్తని పట్టుకుని బరి తెగించారు 11 మంది, బరి తెగించారు 40 మంది. ఏంది పెట్టలెక్కలు? చేతనైతే పలానా నియోజకవర్గం పలానా వాడు ఎంత ఎత్తేసాడు అంత ఎత్తేసాడు అనా పైసలతో లెక్కలతో మాట్లాడు. అందరూ రెడీగా ఉన్న మాట్లాడడానికి. అవన్నీ వదిలేసి అచ్చిచ్చే ఓ పక్క చిడతల పర్వాలో భజనలు చేసుకుంటూ వార్తలు, ఓ పక్కన చిడతలు వాయించుకుంటూ తండ్రి కొడుక తేల్చుకోలేని నిస్సాయిస్తీతో పక్కన రామారావు గారు ట్రైన్నే మీరు వదలలేదు. అంత పెద్ద మనిషిని, అంత జయగంటి పర్సనాలిటీ రామారావు గారు పెట్టిన పార్టీకే మీరు చేసిన దిక్కుమాల రాతలకి ఆ పచ్చలోడిది మీదిను క్రిస్టల్ గ్రీన్ అందరికీ తెలిసి ఏం జరిగిందో ఏం జరగబోతుందో. ఇదే చంద్రబాబు గారికి కూడా ఇదే ఉపద్రవం ఉంది. నేను లక్షసార్లు చెప్తున్నాను, రెడీగా ఉండండి. ఈ వార్తలు కూడా మన దగ్గరలో చూడబోతాం. చేత ఆయన రాసిన రాతలకి శాంచువిటీ, దాని గురించి క్రెడిబిలిటీ మీద డిబేట్లు పెడితే ఒకసారి మనం మైక్ టెస్టింగ్ చేసుకోవాలి. వెనక్కి వెళ్దాం, ఒకసారి వెనక్కి వెళ్ళి ప్రజలకు అవగాహన కార్యక్రమం చెప్తే కొంత సర్టన్ పీరియడే నచ్చుతుంది. చూడు, కాకిపిల్ల కాకికి ముద్దు, గాడిద పిల్ల కోమలత్వం అని చిన్నప్పుడు చదువుకుంటాం. గాడిద పిల్ల కోమలత్వం చిన్నప్పుడు ఎంత బుజ్జుకుంటుంది, పెద్ద అయిన తర్వాత గాడిదలో తయారై ఉంటారు. చూడు, అలాగా మనోడికి కొంతసేపే చాలా పెప్పేగా ఉంటుంది. అన్నీ గతంలో రామారావు ఫోటో తీసి రామారావు పేరు లేకుండా చేయాలి, అలాంటివన్నీ వీళ్ళే మాట్లాడతారు, వీళ్ళే లీకులు ఇస్తారు. కానీ బయటకు వచ్చేసరికల్లా పప్ప వీళ్ళు సత్సంగ్. అయ్యా బాబోయ్, మేము ఆ తెలుగుదేశం పార్టీకి మా అంత కమిటెడ్ సోల్స్ ఇంకేటి ఉండవు. ఇలా పెడతారు, ఒకటి ఇలా నెమలి పించాలు పెట్టినట్టు పెట్టి మనకి అలా ప్రవచనాలు చెప్పేస్తూనే ఉంటారు. వీళ్ళని పట్టుకుని అంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఇస్తున్నారని అర్థం. జగన్ వాళ్ళకి నచ్చలేదు అనుకో, వాళ్ళనే కూర్చోబెడతారు. ముసలి వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో తిట్టించి తర్వాత వాళ్ళని మళ్ళీ పార్టీ ఆఫీస్కి పెట్టి ముందు సవరం చేయించి మరీ పంపిస్తారు. తలంటే జగన్ అలవాటు చేశారు అందరికీ, ఆ ధోరణి ఇప్పటికీ కొనసాగుతుంది. ఏం అలవాటు చేస్తాడు? తినండి, తినిపించండి అని. ఓహో, ఏడు తిన్నారని అడిగితే ఇప్పటికి సమాధానం చెప్పలేక 15 నెలలు బట్టి కొట్టుబెట్టి ఆడుతున్నారు. ఏ అంశం పట్టుకున్నా సరే అన్నీ జిగలు కరెంట్ షాక్లు తగులుతున్నాయి. ఇప్పుడు ఇది ఫలానా పట్టుకుని ఒకటి ఎస్టాబ్లిష్ చేయండి చూద్దాం. ఇసుక తింటున్నారు, ఇసుక అరే మీది ఫ్రీ ఇసుక కదా. ఒకసారి ఇసుక పాలసీ గత పాలసీకి ఈ పాలసీకి కంపేర్ చేద్దాం. ఎక్స్చెక్కర్కి ఎంత రెవెన్యూ వచ్చిందో, ఇప్పుడు మీ దయ వల్ల ఏమొస్తుందో, ప్రజల వెతలు ఎలా ఉన్నాయో చూసుకుందాం. ఇంకా అమరావతిలో మీరు పిలిచిన టెండర్లో ఎగ్జాంపుల్ ఫ్రీ ఇసుకున్నా సరే ఎంత రేటుకి పిలిచారో చూసుకోండి. ఇంకా దానికి క్లారిఫికేషన్ రాటిఫికేషన్ అదే కదా. చేత నువ్వు కాకి పలుకులా లేదంటే గార్ధప స్వరం పలుకులా ఒకసారి తెలుసుకుని వారాంత పవలింపు సేవలకి ఇంకెక్కువైనా చర్మాంకం పలుకు. ఎలాగ గణేశోత్సవాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ భక్తి కార్యక్రమాలు ఏవి చేసుకుంటే కనీసం మీ తోటి సహచరుడికి టీటీడీ ఏదైనా పెట్టారు కదా, నెక్స్ట్ యువర్ అండ్ క్యూ. ఓకే, ఆ క్యూ ఫుల్ఫిల్ అవ్వాలంటే భక్తి ఛానల్ ఏదో స్టార్ట్ చేయి, పుణ్యం పురుషార్థమైన వస్తుంది. ఓకే. కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు ముఖ్యంగా నెల్లూరు జిల్లా విషయానికి వస్తే, నెల్లూరులో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేస్తే డబ్బు అని చెప్పి ఒక వీడియో బయటకు వచ్చింది. మరి ఎవరైతే ఆ 4 ఆకతాయిలు ఉన్నారో వాళ్ళు శ్రీధర్ రెడ్డితో దిగిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి వైసీపీ రిలీజ్ చేసింది. నిజంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని మర్డర్ చేసే ప్లాన్ పేరోల మీద బయటకు వచ్చినోడిది కథ ఎవరితో మొదలైంది, ఎవరితో అంతమైంది చెప్పండి మళ్ళీ అన్నమాట. అదొక హ్యూజ్ డిబేటబుల్ లా అండ్ ఆర్డర్ ఇష్యూయే కదా స్టేట్లో. అవునా కదా? అవును. దాని కంటిన్యూషను సేమ్ సింపతి కదా. మీకు వాళ్ళ మురళీమోహన్ గారి సినిమాలు చూసారు ఏమన్నా? వాడు ఫస్ట్ దాన్ని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాడు, తర్వాత వాడు అనుమానంతో దాన్ని వదిలేస్తాడు, తర్వాత పశ్చాత్తాపంతో కాళ్ళు పెట్టుకుని ఇంటికి తీసుకొస్తాడు. సేమ్ అదే స్టోరీ మీరు చూసుకోండి. ఫస్ట్ పేరోల మీద బయటకు వచ్చినవాడికి ఎవరు అంటే కోటమిరెడ్డి శ్రీధర్ నేనే లెటర్ రాసాను, రిజెక్ట్ చేశారు అంటే అందులో హ్యాండ్ ఇన్ గ్లౌస్ తెలుస్తుంది. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో సింపతి రావాలి. ఏం రావాలి? నిన్నే చంపేయడానికి ప్లాన్. ఎందుకు చంపేస్తారు? దేనికి చంపేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్లో ఉన్న చంపడం అంత ఈజీయా? అది ఎవరితో అవుతుంది? గతంలో వ్యాస్ గారు, గతంలో ఉమేష్ చంద్ర గారు, గతంలో మన వంగవీటి మోహన్ రంగ గారు, వీళ్ళందరూ ఎవరి ప్రభుత్వంలో చనిపోయారు? మాట్లాడదాం, మళ్ళీ మనం డిబేట్ చేద్దాం దాని మీద. ఒప్పుకుంది ఎవరికైనా? అంటే ప్రభుత్వంలో ఎవరైనా కాళ్ళు ముళ్ళలో ఉన్నా లేదంటే ఏదైనా ఉన్నప్పుడు తొలగింపు కార్యక్రమాలు ఏ గవర్నమెంట్లో జరిగాయో సార్ డిబేట్ పెట్టండి ఎవరితోనన్నా.
కోటంరెడ్డి ఏమైనా అంత కోతి పని ఏమైనా చేశాడా? పేరోలు దానికే ఏకంగా మరణశిక్ష దాకా వెళ్ళిపోతుందా సిచ్యువేషన్స్? ఇది చాలా విడ్డూరంగా ఉంది. దొంగ నడిచినట్లేదు. నిన్న కాక మొన్న పేరోల్ ఇష్యూ ఇప్పటికి కంక్లూడ్ అవ్వకుండా ఒక డిఎస్పీ గారు గౌరవ హోమ్ మినిస్ట్రీ ఏం మాట్లాడిందో, హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం మాట్లాడారు ఆయన, ఇవన్నీ దాని మీద డిబేటబుల్ టాపిక్ ఎక్స్టెండ్ అయ్యే టైంకి లటక్కని తీసుకొచ్చి పిల్లిమెల్ల గంట కట్టినట్టు కట్టేస్తారా? 4 మందు గ్లాసులు పట్టుకొని అలాంటి లేపేస్తే ఇల్లు లేపేస్తాడు. ఆ తుతుంబరిగాలను పట్టుకొచ్చి 4 పీకలేరు, ముడుగులేరు కొట్టి ఇంట్లో కూర్చోబెడితే ఆల్తా ఏడు పెద్ద ఉత్తరింపులు ఏమైనా అవతార పురుషులే లేకపోతే స్వతంత్ర సమరయోధులా? పనికి మాలేదు వాళ్ళు. వాళ్ళు డిస్కషన్ అంటే డిబేట్ అట, పళ్ళు కటింగ్ పేరు ఎటు పీకి కూర్చోబెడితే 3rd డిగ్రీ ఇచ్చి పోలీసు వాళ్ళు అసలు నిజాలు చెప్తారు. ఇటు అటు తిప్ప పోలీసు వ్యవస్థను ఆడుకోవడానికి తప్ప ఇంకేమైనా పనికొచ్చిన కార్యక్రమాలు ఉన్నాయి దీంట్లో? ఏడు చేస్తాను రా ఒక ఇష్యూని, అరే ఓ పెద్ద గీత చిన్న గీత కాన్సెప్టే, ఈ ఇష్యూ పాపప్ అయిందిరా డిస్కస్ చేద్దామంటే టక్కని తీసుకొచ్చి దాని చుట్టూ ఇంకోటి పెడుతున్నారు. ఎన్ని 15 నెలలు కాలక్షేపం అయింది చాలు, ఇంకా కట్టిపెట్టండి. ఇంకా ఈ చిన్నపిల్లలు అల్లికాయలు అట్లన్నీ పక్క తీసి అసలు ఒరిజినల్ గేమ్లు ఏముంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అలాగే ఒలింపిక్స్ అలాంటివన్నీ చెప్తున్నారు కదా, అటు ఏమైనా ఉంటే చూడండి పనికొచ్చిన ఆటలు. అంటే పిల్లల విషయంలో శ్రీధర్ రెడ్డి హస్తం ఉందంటారా? ఆయనే చెప్పాడు కదా సార్, ఉత్తరం రాశాను రిజెక్ట్ అయింది, నా వంతు సాయంగా ఆయన ఇంకో తోడు తీసుకొచ్చాను, తోడు నీడ సినిమాతో అవుట్కమ్ అని తెలుస్తుంది కదా. పక్కన హోమ్ మినిస్టర్ నాకు తెలియదు, ఎమ్మెల్యేలు మాకు తెలియదు, ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ గారిని అడిగితే మాకు తెలియదు, ఇలాంటివన్నీ చెప్తుంటే ఎవరికి తెలియకుండా మట్టుకాడు వచ్చేది బయటికి వచ్చి సరసాలు ఆడుకోవడానికి. సరసాలు అనలేదు కదా అని చెప్తుందా? ఏమో కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళి ఎవరికైనా, లేకపోతే చూస్తే కనబట్టలేదా? జస్ట్ ఏదో మూవీ వీపు గోకడానికి బయటికి నుంచి తీసుకొస్తారు, లోపల తీసుకొస్తారు జైల్లో నుంచి ఎవరన్నా. ఆయింట్మెంట్ పూసాడని చెప్తుందిగా. ఏమి అంత గజ్జి తామరతో తిరుగుతుంది అమ్మాయి? అది ఆయింట్మెంట్లు ఎవడో ఇంట్లో వాళ్ళతో పెట్టించుకోలేరు, పని వాళ్ళతోనూ. జైలు నుంచి వచ్చినోడుతున్న ఆయింట్మెంట్లు ఎట్టించుకుంటారు రేటు ఎవడన్నా? ఎవరికి చెప్తారండి కథలు అలా? సారీ తపేలా చాలా చూస్తే ఇలాగే ఉంటుంది మీకు. ఆ పనికి మళ్ళీ స్క్రిప్ట్లు అలాగే ఉంటాయి, బ్రహ్మానంద గారి స్క్రిప్ట్లు అంటారు అట్లా.